హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక న్యూ రెసిపీ మీ ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరమరాలతో గారెలు చేశాను. బయటకైతే కరకరలాడుతూ లోపలైతే స్మూత్గా భలే వచ్చాయబ్బా. నిజంగా ఇలా వస్తాయని నేను అనుకోలేదు. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మరమర గారెలు ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. నేనైతే 15 రూపీస్ ఈ ప్యాకెట్ కింద తీసుకున్నాను మా షాప్లో. తీసుకొని ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 500 ml వాటర్ తీసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. క్రిస్పీగా భలే వచ్చాయబ్బా. నేను అయితే అస్సలు అనుకోలేదు ఇంత బాగా వస్తాయని. ఫస్ట్ టైం అసలు నేను ఇది ట్రై చేయడం. ఇలా మొత్తం కలుపుకునే తర్వాత ఒక 5 or 10 minutes వరకు ఆ వాటర్లో అలా ఉంచేయండి. ఉంచేస్తే మెత్తబడుతుంది. ఇంక ఇప్పుడు అందులో వాటర్ మొత్తం తీసేయాలి మనం. ఇగోండి, నేను తీసేసాను. అది క్లిప్పింగ్ తీయడం మర్చిపోయానబ్బా. అయితే తీసేసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. నెక్స్ట్ ఏమో పచ్చిమిర్చి, మీకు స్పైసీ ఎంత కావస్తే అలా వేసుకోండి. కరివేపాకు, అల్లం తురుము చిన్నది తురుముకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న కప్పుతో పెరుగు వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత మీడియం సైజు అంటే ఎంతంటే 50 grams ఉంటుంది వరిపిండి వేసుకున్నాను. జీలకర్ర ఒక 1/2 tablespoon వేసుకున్నాను. సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడేలా వేసుకోండి. నేను వేసుకున్నాను సాల్ట్. అది క్లిప్పింగ్ రాలేదబ్బా చెత్తలాగా. ట్యూషన్కి ఒకటి టైం అయిపోతుందనే గాబర్ ఒకటి. నెక్స్ట్ మనకి ఆ ప్యాటర్న్ ఎలా ఉండాలంటే గారెలు మనం చేసుకుంటాం కదా అలా రావాలి. అందుకనిసని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా చేయండి. నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా రావాలి. ఫస్ట్ నేను ఒక వడ చేశాను. చేసిన తర్వాత అది ముక్కలుగా విడిపోతుంది అంటే ఇంకా వాటర్ పడుతుంది అని అర్థమైంది నాకు. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వడలా చేశాను. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మనకి ఇలా రావాలి. ఇలా ఫస్ట్ ఆయిల్ ఏం పెట్టుకోలేదు. నార్మల్ మినపగారెలు ఎలా చేసుకుంటామో అలా అయితే నేను చేయలేదు. ఫస్ట్ పిండి మొత్తం ఇలా వడలా చేసేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను ప్లేట్లో. దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ బాగుంటుంది. నెక్స్ట్ పల్లీలు టమాటా కలిపి అదొక చట్నీ బాగుంటుంది. ఆ రెసిపీ కూడా చూపిస్తాను. ఇలా మొత్తం వడలన్నీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మళ్ళీ మనకి ఇంట్లో ఈ మరమరాలు ఉండిపోయాయి అనుకోండి, మర్చిపోతాం కదా, ఎక్కువగా తినాలనిపించదు. అది అలాంటి టైంలో మెత్తగా అయిపోతాయి కదా. మెత్తగా అయిపోయినా కూడా ఇలా చేసుకోవచ్చు. ఏది వేస్ట్ చేయకూడదు కదా ఫుడ్ అనేది. అది కూడా మనకి ఒక మంచి ఆలోచన వచ్చిందని నాకు అనిపించింది. ఇంకా ఆయిల్ మొత్తం హీట్ అయింది కదా. హీట్ అయిన తర్వాత ఇందాక వడ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఒక్కొక్కటి వేసుకున్నాను. ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి మాత్రం నాకు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. బాగా ఒక 15 minutes అయితే నాకు పట్టింది. టైం మాత్రం దీనికి బాగా పట్టింది. మినపగారెల్లా ఫాస్ట్గా అయితే మాత్రం నాకు ఇవి అవ్వలేదు. అది కూడా మీకు చెప్తున్నాను. టైం కూడా వర్షం పడేటప్పుడు ఈవినింగ్ టైం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇవి తినేటప్పుడు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే ట్రై చేయడం. అలా అని ఏ వీడియోస్లో కానీ బుక్స్లో చదవటం కానీ ఇందులో ఏమీ చేయలేదు. ఆ థాట్ అనేది నాకే వచ్చింది. అందుకని చాలా హ్యాపీ అనిపించింది అబ్బా. ఎవరికైనా అలానే ఉంటుంది కదా.
ఇప్పుడు ఇంకా సెకండ్ టైం అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మనకిప్పుడు మరమరాల్లో బెనిఫిట్స్ ఏంటి తెలుసా? ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, కాల్షియం అయితే స్ట్రాంగ్గా ఉంటుంది ఇందులో. మనకిప్పుడు బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఆ కొలెస్ట్రాల్ని అయితే కరిగిస్తుంది. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనకి. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా దీనికి కాంబినేషన్ నేను చట్నీ ఏం చేశానో అది కూడా చూసేయండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను కదా, ఆ ఆయిల్ మొత్తం తీసేసాను ఒక బౌల్లోకి. తీసేసిన తర్వాత ఒక చిన్న కప్పుతో పల్లీలు వేసుకున్నాను, ఒక 8 పచ్చిమిర్చి వేసుకున్నాను చిన్నవి. నేను స్పైసీ అయితే తక్కువగానే తింటాను. అవి ఇంకా బాగా ఫ్రై చేసుకొని ఈ టైంలో అయితే వర్షం పడుతుంది తెలుసా ఇది చేసేటప్పుడు. వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి తర్వాత జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది. మనకి మీడియం సైజు టమాటో ఉంటుంది కదా, అవి ఒక 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక చేయితో వీడియో తీస్తూ ఒక చేయితో కలుపుతున్నాను, అందుకే అది తునిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పట్టుకర్త పట్టుకొని అలా చేశాను, చిన్నదై వీడియో తీస్తుంది. బాగా కలుపుకునే తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. అది వేసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటి ఇంకా మగ్గలేదు, టైం అయిపోతుంది ఒకవైపు నుంచి అనేసని. అప్పుడు మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. అప్పుడు మరొకసారి కలుపుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాను. ఇంక ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది ఫ్యాన్ దగ్గర అయితే పెట్టేసుకున్నాను. త్వరగా చల్లగా అవ్వాలి, మిక్సీ చేయాలి కదా అనేసని. చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా మిక్సీ చేశాను. చేసిన తర్వాత ఆ క్యాప్ ఓపెన్ చేసేసరికి వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే బౌల్లోకి తీసి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ చట్నీ అనేది పోపు పెట్టుకోవాలి కదా. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను. వేసుకొని ఇంకా చట్నీలో మిక్స్ చేసేసుకున్నాను. ఈ పోపు అనేది అందులో కలిపేసుకోవాలి. ఈ చట్నీ అనేది రొటీన్ అనేసని నేను దీనికోసం అంతగా చెప్పడం లేదు ఏమిని, ఇది అందరికీ వచ్చిందే కదా. వడ మాత్రం ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎవరింట్లో అయినా ఆ మరమరాలు ఉండిపోతే మాత్రం ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నా వీడియో మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటేనే చేసుకోండి, లేదంటే దానికి అస్సలు టచ్ చేయొద్దు, ఓకేనా. చూసారా వడ ఎంత బాగా వచ్చిందో. ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్.